పాంచ్ మినార్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ లాస్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ వీక్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదు అనిపించిందండి. టైంపాస్కి ఒకసారి చూడొచ్చు అనిపించింది. రాజ్ తరుణ్ గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఫుల్గా ఎంగేజ్ చేయకపోయినా పర్లేదు అనిపిస్తుంది. స్టోరీలోకి వెళ్తే కిట్టు అలియాస్ రాజ్ తరుణ్ తన లవర్ ప్రెజర్ చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ క్యాబ్ను బుక్ చేసుకుని అతని ముందే గ్యాంగ్స్టర్ చోటు అలియాస్ రవివర్మని షూట్ చేస్తారు. ఈ మర్డర్ చేయడానికి మూర్తి అలియాస్ అజయ్ ఘోష్ వారికి 5 కోట్లు ఆఫర్ చేస్తాడు. ఆ డబ్బును తీసుకోవడానికి వెళ్తుండగా ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పోలీసులు పట్టుకుంటారు. క్యాబ్ డ్రైవర్ అయిన కిట్టు కాంట్రాక్ట్ కిల్లర్స్ కి తెలియకుండా ఆ డబ్బుల్ని కొట్టేస్తాడు. ఆ డబ్బులు కొట్టేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ అయిన కిట్టుకి ఏం జరిగింది, అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న హంతకుల నుండి కిట్టు ఎలా తప్పించుకున్నాడు, చివరికి ఆ 5 కోట్లు ఏమయ్యాయి, అసలు పాంచ్ మినార్ అంటే ఏంటో తెలియాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ కాస్త స్లోగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ క్యాబ్ బుక్ చేసుకుంటారో అప్పటి నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. స్టోరీ అయితే కొత్తగా ఏమీ లేదు, మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల్లోనే చూసిన స్టోరీని ఇందులో కూడా ఉంటుంది. బట్ ఏంటంటే స్టోరీతో పాటు సిచ్యువేషనల్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా బ్రహ్మాజీ గారు, అజయ్ ఘోష్ గారు ఇద్దరు స్క్రీన్ మీద వచ్చిన ప్రతి సీన్ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించిన ఇంట్రెస్టింగ్ సీన్స్తో ఇంటర్వెల్ వరకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదని అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా పర్లేదు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిట్టు పాత్రలు రాజ్ తరుణ్ పర్లేదు అనిపిస్తాడు. నాకైతే మూవీలో అజయ్ ఘోష్ గారు, బ్రహ్మాజీ గారు అలాగే సుదర్శన్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు ముగ్గురు స్క్రీన్ పైన వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా అయితే నవ్వు తెప్పిస్తారు. హీరోయిన్గా చేసిన రాశి సింగ్ పర్లేదు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పాంచ్ మినార్ ఒక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా కొంత మేరకు పర్లేదు అనిపిస్తుంది. స్టోరీ ప్రిడిక్టబుల్గానే ఉన్నప్పటికీ సిచ్యువేషనల్ కామెడీతో కొంతవరకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక టైం పాస్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.